ఒక్క నిమిషం ఉండవే. ఫోటో ఎవరిది? ఇది మా నాన్నగారి ఫోటో. నీ దగ్గర ఎందుకుంది? నాకు ఇవ్వవే. ఈ అవులగాడి ఫోటో నాకెందుకు? నువ్వే ఉంచుకో. ఛీ, ఈ రోజుతో నీతో ఫ్రెండ్షిప్ కార్డ్. బాయ్. అక్క అక్క అక్క. మామా, గీత నా అక్క మామా, నా అక్క మామా. కానీ ఈ నిజం తనకి ఎప్పటికీ తెలియకూడదు. ఎందుకు మామా? మీ నాన్నమ్మ అనసూయ పరమ కిరాతకురాలు. ఇప్పటి వరకు తనకుంది ఒకే ఒక్క మన్మరాలనుకుంది. ఇప్పుడు రెండో మన్మరాలు ఉందని తెలిస్తే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని నిన్ను చంపినా చంపేస్తుందమ్మా. అందుకని నన్ను అక్కను కలవద్దంటావా మామా? తప్పదే. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. అయినా మన మీ ఊర్లో ఉండటం లేదు కదా. నువ్వు పో, నేను మాత్రం రాను. ఉండి అనసూయ చేతిలో చస్తావా? కాదు, మా అమ్మ చంపిన అనసూయని దాని కోడళ్ళ మీద పగ తీర్చుకుంటాను. ఈ మధుమతి కూతుర్లంటే దానికి తెలిసేటట్టు చేస్తా. చాలే. ఆ అనసూయని ఢీకొట్టడం అంటే తమాషా అనుకున్నావా? అంత వయసు కానీ అంత అనుభవం కానీ నీకు లేవు. వయసు వచ్చే వరకు దాన్ని చంపే వరకు ఈ ఊరు కదలను మామా. అయితే ఈ నిజాన్ని నీలోనే దాచుకుంటానని నాకు మాటివ్వు. అలా అయితే ఇక్కడ ఉందాం. సరే మామా, నేను మధుమతి కూతురునన్న విషయం వాళ్ళకి తెలియనివ్వను. కానీ మామా, గా ముసల్దాన్ని మాత్రం వదలను. సరే, రేపే రిజిస్ట్రేషన్. దానికి తెలియకుండా పని ముగించుకుందాం, సరేనా? సరే మామా. సార్, ఆల్రెడీ మీకు 30 లక్షలు ఇచ్చాను. ఇదో 10 లక్షలు, మొత్తం 40 లక్షలు. సరిపోయింది కదా సార్? ఓకే సార్. శ్వేత, ఇవి తీసుకో, బ్యాగ్లో పెట్టు. సంతకం పెట్టండి సార్. అది చూస్తావంటే సంతకం పెట్టు. అది చూస్తావంటే సంతకం పెట్టు. పెట్టవే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఆ రోడ్డు వైపు చూస్తున్నావేంటి? గీత కోసం మామా. వీలైతే పెట్టించండి, తనకి హ్యాపీగా ఉంటుంది. కిడ్నాప్ చేసింది తన్ని హ్యాపీగా ఉంచేదానికి కాదు, మనం హ్యాపీగా ఉండేదానికి. అయ్యో, కట్టేసాం కదా, ఊపిరాడుతుందంటారా? చాలేండి, అంత చిన్న మూటలో శ్వేత ఆడుకోవడానికి ప్లేస్ లేదు. ఇంక ఊపిరిలా ఆడుతుంది. ప్లేస్ అంటే నువ్వు వెళ్ళాడతావా? మూట కాస్త లూజ్ చేయండి, నేను కూడా లోపలికి వెళ్తా. అత్తయ్య గారు, మేం కూడా వెళ్తాం. నేను కూడా. ఇందాక అది పెట్టిన ముద్దుకి దీనికి ఏదో అయింది, దీంతో పాటు మీకో ఏదో అయింది. అది గాలాడకుండా చస్తుందేమో, వెళ్ళి కన్నం పెట్టండి. అలాగే అత్తయ్య గారు, పదవే. నాన్నమ్మ గారండి, వెండి కాయిన్. నేనే చూశాను, నాది. నాదే. కాదు కాదు, ఈ కాయిన్ నాన్నమ్మ గారిది. నా బంగారు తల్లి.
అసలు నీ వల్లే నాకు వెండికాయ దొరికింది. మన ఇద్దరం 50-50 చేసుకుందా? మరి మాకు అబ్బా మీ కూడా ఇస్తాను అవి. అబ్బా, చెయ్యి తీయండి. థ్యాంక్ యూ అత్తయ్య గారు. అయ్యో, ప్రశ్న చెయ్యి తీయండి. ఓకే, ఓకే. అబ్బబ్బా. ఏమైందండి అంత షాక్ గా చూస్తున్నారు? అయ్యో ఇది వెండికాయను కాదే, మరి కాకి రెట్ట. ఎండలో మెరిసేసరికి వెండి కాయిన్ అనుకున్నానండి. నాన్నమ్మ మనవరాలు కలిసి 50-50 అనుకున్నారు కదా, బాగా చేసుకో. ఏయ్, చంపుతా. ఆ? ముందెళ్ళి మనం ఆ శ్వేతను చూడాలి, పదండి. అలాగే. ఆహా. ఒసేయ్, ఈ శ్వేత ఏది? పారిపోయినట్టుందండి. ఏయ్, మూట కట్టేసుంటే ఎలా పారిపోతుంది? ఈ బొక్కలంటే ఆ, మీరే కదా గాలి కోసం పెట్టమన్నారు. ఇది గాలి కోసం పెట్టినట్లేదే, అది జాలిగా పారిపోవడానికి పెట్టినట్టుంది. ఆ, ఆ, అయినా 3 బొక్కలున్నాయంటే? అంటే పెద్దమ్మ గారు సరిగ్గా పెట్టారో లేదో అని నేను కూడా ఒకటి పెట్టానండి. వీళ్ళిద్దరూ సరిగ్గా పెట్టారా లేదో అని నేను కూడా కత్తిరేసాను అత్తయ్య గారు. ఒసే కొంప ముంచారే కోతి మహాలారా. ఛీ, నీ వల్ల చేతికొచ్చే డబ్బు పోయిందే. ఇక లాభం లేదే, తోడ పేడ తేల్చుకోవాల్సిందే. ఏయ్ ఛీ, పదండి, పదండి. ఇప్పుడేం చేయబోతున్నారు అత్తయ్య గారు? మర్డర్. ఆ? ఎవరిని? శ్వేతని. అవసరమైతే దాని మామను కూడా. అయ్యో! శిరీష, నువ్వు సూపర్. ఈ కాస్త అంత పడికే వస్తుందా? ఏయ్ మీకెలా వస్తుందే? వాళ్ళని చంపి మీరు జైలుకి వెళ్తే ఆస్తి మాకు కాక మంచు లక్ష్మికి వెళ్తుందా? ఏయ్ చంపుతా నీ అమ్మ పిచ్చిదానా. డైరెక్ట్ గా మర్డర్ నేనెందుకు చేస్తానే? మరి చేయిస్తాను. ఎవరితో? లేడీ డాన్. అది ఆడజాతిలో పుట్టిన అణుబాంబు. ఒక్క మాటలో చెప్పాలంటే అది రక్తం తాగే రాక్షసి. రక్త చరిత్రలో విలన్ కి పుట్టిన ఓ నీచ్ కమ్మిన్ కుత్తే టైపు. దానికి మర్డర్ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాను. ఇక శ్వేతన దేవుడు కూడా కాపాడలేడు. హలో, నేను అనసూయని. చెప్పు, అర్జెంటుగా నీతో మాట్లాడాలి. మెయిన్ బజార్కి వచ్చాయి. ఏం చేయాలి? మర్డర్. ఫినిష్ అయిన వెంటనే పేమెంట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. పదండి పదండి, ఈ లోపు శ్వేతను పట్టుకోవాలి. రా రా. పదండి. శ్వేత, ఏ శ్వేత, ఆగవే. ఏంది మామా? నీకు అసలు బుద్ధుందా? వాళ్ళు మన పేరెంట్ అని పిలవడానికి వచ్చారనుకున్నావా? పరిగెత్తుకుంటూ అలా దొరికిపోయావు. అసలు గీతకెందుకు దొరికావే? నేను కోఆపరేట్ చేయలేదని ఫీల్ అయింది కదా మామా, అందుకే కిడ్నాప్ చేసుకోమని కోఆపరేట్ చేసిన. చంపుతా. నీ అదృష్టం బాగుంది కాబట్టి డబ్బులతో వెళ్ళినా తప్పించుకొని రాగలిగావు. లేదంటే డబ్బులు కొట్టేసి నిన్ను ఏ నదిలో నెట్టేసేవాళ్ళు. సరే, మన డబ్బులు మన కానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు.